చూడటానికి పిసికేసిన పిండి ముద్దలా ఉంటావు కానీ కాన్సెప్ట్ మాత్రం అవతార్ రేంజ్ లో ఉన్నాయి. అవును అమ్మా, నేను సీరియస్ చూస్తుంటే నువ్వేంటి ర్యాంప్ అప్ మోడల్ అటు ఇటు తిరుగుతున్నావు? ఏంటి అలా చూస్తున్నావు? జరుగు. ఏమే, ఎప్పుడు చూడు ఆ దిక్కుమాలిన టీవీ చూడటం తప్ప వేరే పనుందా నీకు? అసలు నీకు లైఫ్ లో ఒక ఏము ఒక గోలు అంటూ ఏదైనా ఉందా? ఎందుకు లేవు? ఉన్నాయి. ఏ గోలు లేకపోవడమే నా ఎయిము. ఒకవేళ ఉన్నా దాన్ని సీరియస్ గా తీసుకోకపోవడమే నా గోలు. నీ కోడిబుర్ర గురించి తెలిసే 10th తర్వాత చదువు మానేమని చెప్పా. లేదు, ఇంటర్ తర్వాత ఇంటి పేరు నిలబెడతానన్నావు. 2 years లో చదవాల్సింది 3 years లో కంప్లీట్ చేసావు. దానికి 3 lakhs బొక్క. అప్పటికి వదిలేసావా? లేదు, డిగ్రీ చదివి నా కాళ్ల మీద నేను నిల్చుంటానని చెప్పావు. దానికి 10 lakhs బొక్క నాకు. ఇంత చదువు చదివి నువ్వు చేసేదేంటో తెలుసా? పగలంతా టీవీ చూడటం, రాత్రంతా నిద్రపోకుండా రీల్స్ చూడటం. ఇంత ఖర్చు పెట్టాం కదే, కనీసం మా కోసమైనా ఒక జాబ్ చేయొచ్చు కదే. అమ్మా, నేనేం జాబ్ చేయలేక కాదు, కావాలనే చేయట్లేదు. కావాలని చేయట్లేదా? ఏం మాయరాగా? ఒకవేళ నేను జాబ్ చేసిననుకో మన ఫ్యామిలీ ఒకటే బతుకుతుంది. అది నేను చేయలేదనుకో నా వల్ల ఎన్నో ఫ్యామిలీస్ బతుకుతాయమ్మా. ఇదేం లాజిక్? దిక్కుమాల లాజిక్. చెప్తా విను. నేను రోజంతా టీవీ చూస్తాను కాబట్టి కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. దానివల్ల గవర్నమెంట్ కి ఎక్స్ట్రా ఇన్కమ్. టీవీ చూసి అలసిపోతా కాబట్టి ఆఫ్టర్నూన్ స్విగ్గీ, నైట్ జొమాటో ఆర్డర్ పెడతా కాబట్టి డెలివరీ బాయ్స్ దానివల్ల బ్రతుకుతున్నారు. తినింది అరిగిందనుకో రెస్టారెంట్ వాళ్ళు, అరగలేదనుకో హాస్పిటల్ వాళ్ళు నా వల్లే బ్రతుకుతున్నారమ్మా. అంతేకాదు బయటకు రాను కాబట్టి నో సౌండ్ పొల్యూషన్, స్కూటీ తీయను కాబట్టి నో ఎయిర్ పొల్యూషన్, స్నానం చేయను కాబట్టి వాటర్ వేస్టేజ్ కూడా అవ్వదమ్మా. అంతెందుకు, బద్ధకంతో బెట్టు దిగను కాబట్టి లావ్ అయిపోతాను. స్లిమ్ అవడానికి జిమ్కి వెళ్తాను. జిమ్ వాళ్ళు నా వల్ల బతుకుతున్నారు. చూసావమ్మా నా వల్ల ఎన్ని ఫ్యామిలీస్ బతుకుతున్నాయో? దీన్ని మించిన సాటిస్ఫాక్షన్ ఏ జాబ్ లో ఉంటుందో చెప్పమ్మా. ఏంటలా చూస్తున్నావు? చెప్పు. నీ బద్ధకాన్ని కూడా ఇంత గొప్పగా ఫీల్ అవుతున్నావు చూడు, దానికి చెప్పాలి హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు కాదే, నీకు రేపు పెళ్ళాక తెలుస్తుంది. నిన్నే మేనేజ్ చేస్తా, వచ్చేవాడిని మేనేజ్ చేయలేనా? వాణ్ణి మేనేజ్ చేయటం కాదే, మీ అత్తగారిని మేనేజ్ చేయి, అప్పుడు తెలుస్తుంది నీకు. చాలా మందిని చూసా, మా అత్త ఒక లెక్క. నేను చూస్తా.